మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అందరికీ ఆరోగ్య బీమా అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. పేదలకు 25 లక్షల వరకు ఉచిత వైద్యం, దారిద్ర్యకు ఎగువన ఉన్న వాళ్ళకి 2.5 లక్షల వరకు వైద్య బీమా, ఆసుపత్రిలో చేరిన 6 గంటల్లోపు ఉచిత వైద్యానికి అనుమతి, 15 రోజుల్లోగా ఆసుపత్రులకు బిల్లులు చెల్లింపు, నూతన ఆరోగ్య విధానానికి మంత్రిమండలి ఆమోదం, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు అంగీకారం, పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణం, రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు, రాష్ట్రంలోని పేదలకు 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించే సరికొత్త ఆరోగ్య విధానం రూపకల్పనకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి బీమా కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించేందుకు వీలుగా వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఎన్టీఆర్ వైద్య సేవ కింద హైబ్రిడ్ విధానంలో కొత్త ఆరోగ్య విధానం రూపొందిస్తారు. రాష్ట్రంలోని 5 కోట్ల మందికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు పీపీపీ పద్ధతిలో కొత్త వైద్య కళాశాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. పలు ఆర్డినెన్సులకు బిల్లుల రూపంలో వచ్చే శాసనసభ సమావేశాలు ముందుంచేందుకు ఆమోదం తెలియజేసింది. అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టేలా భూముల కేటాయింపులు కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ముందే మళ్లించేశారు అంటూ జూన్ ఆఖరికే 32% యూరియా అమ్మకం, అప్పటికే పంటల సాగు 10% మాత్రమే, ఏప్రిల్ జూలై మధ్యనే అధిక శాతం పక్కదారి, రైతుకు అవసరమయ్యే నాటికి నిండుకున్న నిల్వలు, ఖరీఫ్ గాడిన పడలేదు, వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం పంటల సాగు 10%, ప్రణాళిక శాఖ లెక్కలు చూసినా 16% పెంచదు, 235 మండలాల్లో వర్షాభావ, 153 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. గోదావరి కృష్ణా డెల్టాల్లోనూ వరి నాట్లు మొదలు కాలేదు, తొలి విడత యూరియా వేయలేదు. కానీ అప్పటికే ఖరీఫ్ అవసరాలకు కేటాయించిన 6.22 లక్షల టన్నుల్లో 32% అంటే 2 లక్షల టన్నులు యూరియా అమ్మేశారు. పంటలు వేయకముందే అదంతా ఎవరు కొన్నారు? 12 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఖరీఫ్ సాధారణ విస్తీర్ణంలో పంటల సాగు 43% మాత్రమే. జూలైలోనేమో యూరియా అమ్మకాలే 3.5 లక్షల టన్నులకు చేరాయి. అంటే ఖరీఫ్ కేటాయింపులో 56.27%. ఇదంతా ఎవరికి చేరింది? ఎరువుల లెక్కలు పరిశీలిస్తే పంటల సాగు ముందే అంటే ఏప్రిల్ నుంచి జూలై మధ్య యూరియా పక్కదారి పట్టిందని స్పష్టమవుతోంది. మిక్సింగ్ ప్లాంట్లు పారిశ్రామిక అవసరాల కోసం ముందే తరలించారని తెలుస్తోంది. తీరా రైతులకు అవసరమయ్యేసరికి నిల్వలు నిండుకున్నాయి, కొరత మొదలైంది. ఇదే సమయంలో కేంద్రం నుంచి సరఫరా తగ్గింది, రామగుండం ప్లాంట్ నుంచి సరఫరా నిలిచింది. వీటన్నిటి ఫలితంగా బస్తా యూరియా కోసం బారులు తీరి నిలబడాల్సి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పాలా? నిన్న మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుకొచ్చారు కదా, యూరియా గురించి దుష్ప్రచారం చేస్తే కేసులు పెడతాము, ఎవరో అబద్ధాలు చెప్పేది, అసలు కిలోలు టన్నులు మన దగ్గర ఎక్కువ ఉందని చెప్పి అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడియోస్తో సహా చూపించింది క్యూ లైన్లో నుంచి ఉన్నటువంటిది. ఇప్పుడు ఈనాడే రాసింది, మన సొంత పత్రికే, లేదంటే కనుక మనల్ని నెత్తిని పెట్టుకుని భుజానేసుకుని నీచి జర్నలిజం చేసే పత్రికే ఒక నిజం రాసింది. అందులో జూన్ జూలై నాటికే పక్కదారి పట్టేసింది అన్నటువంటిది. మరి ఇప్పుడు అబద్ధం ఎవరు చెప్పారు? చంద్రబాబు గారు చెప్పారా? ఈనాడు చెప్పిందా? లేకపోతే వైసీపీ చెప్పిందా? రైతు చెప్తున్నాడా? రైతుల్ని కూడా ఫేక్లు అనేసాం కదా మనం. ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం, ఎవరు జవాబుదారీ? లేకపోతే సంస్కరణలు ఆగవు, వృద్ధికి డబుల్ డోస్ జీఎస్టీ మార్పులు, స్వదేశీకి ప్రోత్సాహమే టీచర్లకు హోంవర్క్. మోడీ దేశ స్వయం సమృద్ధికి తోడ్పడే తదుపరి తరం సంస్కరణలు ఆగబోవని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. వస్తు సేవల పన్ను 2.0 అనే దేశ వృద్ధికి మద్దతుగా నిలిచే డబుల్ డోస్ అని పేర్కొన్నారు. ఈ సంస్కరణతో మరింత వేగంగా ఆత్మనిర్భర్ భారత్ సాకారం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. స్వదేశీ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ నినాదాలకు సాకారం చేయాలని కోరారు. జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో గురువారం ఆయన ముచ్చటించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బోధకులు కార్యసాధకులు అంటూ నేడు ఉపాధ్యాయ దినోత్సవం, భావితరాల తలరాతలను మారుస్తూ సమాజాన్ని సవ్యదిశలో నడిపిస్తున్నారు ఉపాధ్యాయులు. చిట్టి బుర్రల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తూ వాళ్ళని ప్రతిభావంతులుగా మారుస్తున్న స్ఫూర్తిదాతలు ఎందరో. సంక్లిష్టమైనటువంటి పాఠాలను సులువుగా ఆకలింపు చేసుకునేలా పిల్లల ఆసక్తిని రేకెత్తిస్తూ బోధనకు సృజన జోడిస్తున్నారు అంటూ టీచర్స్ డేకి సంబంధించిన ఒక కథనాన్ని హైలైట్ చేసింది. లేకపోతే 50కి పైగా ప్రశ్నలు సంధించిన సిట్, చెవిరెడ్డి నివాసంలో కొనసాగుతున్న సోదాలు. మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని కుటుంబ సభ్యులను సిట్ అధికారులు ప్రశ్నించారు. విజిలెన్స్ సిట్ అధికారులు కలిసి గురువారం చెవిరెడ్డి నివాసంలో సోదాలు చేసి పలు డాక్యుమెంట్లు, పరికరాలను సీజ్ చేశారు. మద్యం కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. సిట్ అధికారులు విచారణ కోసం బుధవారమే తుమ్మలగుంటలోని ఆయన నివాసానికి చేరుకోగా తాళాలు వేసి ఉంటుందో గురువారం విచారణ జరిగింది. భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మీ, కుమారుడు మోహిత్ రెడ్డి నుంచి 52 వరకు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్టు తెలిసింది. సిబిఆర్ ఇన్ఫ్రా, సిఎంఆర్ రియల్ ఎస్టేట్ తదితర కంపెనీలకు సంబంధించి పలు ప్రశ్నలు వేశారు. ఇంట్లోని సెల్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ నుంచి డేటాను సేకరించారు. రాత్రి 8:30 వరకు తనిఖీలు సాగాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ లిక్కర్ కుంభకోణంలో ఏమీ పట్టుకోలేకపోయారు, అంత ఫ్యాబ్రికేట్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. అందులో ఇదొకటి. వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే అది కూడా ఇందులో. అంటే ఇక జగన్ తిన్నాడు అని చెప్దాం అనుకుని ఇప్పుడు వీళ్ళందరూ తినేసి వీళ్ళందరూ వ్యాపారాలు చేసుకుంటే జగన్ ఎర్రోడా?
నిజంగా జగనే తింటున్నాడు అనుకుందాం, వీళ్ళందరూ ఏది రాజకేశిరెడ్డి వ్యాపారాలు చేసేసుకుంటాడు ఆ డబ్బులతో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాపారాలు చేసేసుకుంటాడు ఆ డబ్బులతో, మిథున్ రెడ్డి వ్యాపారాలు చేసేసుకుంటాడు ఆ డబ్బులతో, ఇక జగన్కి ఏం మిగులుతుంది? మరి నిజంగా లంచం తీసుకునేటటువంటి వాడు అట్లా వీళ్ళందరినీ మీరందరూ తినేసి మీరందరూ వ్యాపారాలు చేసుకుంటారని పెట్టుబడి ఇచ్చేస్తాడా? తంది కామన్ సెన్స్ లేనటువంటి కుంభకోణం అడ్డదిడ్డంగా తప్పుడు ప్రచారాలతో మీడియా ద్వారా మాత్రమే నడుస్తున్నటువంటి ఒక పెద్ద నాటకానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ ఉదంతం. అయితే కుటుంబ వివాదానికి కార్పొరేట్ ముసుగు అంటూ వాటాలను కానుగ్గా ఇవ్వడంపై జగన్ భారతీయులు విభేదించట్లేదు. ఎన్సీఎల్టీ తన పరిధిదాటి ఉత్తర్వులు జారీ చేసి చెన్నై ఎన్సీఎల్టీలో సరస్వతి పవర్ అప్పీలు అంటూ ఏదైతే జగన్కి అనుకూలంగా మొన్న తీర్పు వచ్చింది కదా, ఏదైతే విజయమ్మ వాళ్ళు దొంగ కాగితాలతో, అంటే అక్కడ చేసింది ఎవరు, షర్మిల చేసింది, దొంగ కాగితాలతో మా దగ్గర కాగితాలు లేవు అని చెప్పేసేసి అసలు కాగితాలు ఒరిజినల్ కాగితాలు అట్లాగా ఉండగానే ఓ నోటరీ కాగితాలని బేస్ చేసుకుని షేర్స్ మార్చేసుకుంది. జగన్ ఇద్దామనుకున్నది షర్మిలకి ఆఫ్టర్ డిస్ప్యూట్స్, అంటే కోర్టులో ఉన్నటువంటి వివాదాలు పరిష్కారం అయ్యాక. ఈలోపుగా ఆ షేర్లు తల్లి పేరుతో పెట్టాడు. మధ్యలో కొన్ని రోజుల పాటు ఒక కోర్టు తీర్పు కారణంగా ఆ అటాచ్మెంట్ని తొలగించింది న్యాయస్థానం, ట్రిబ్యునల్. వెంటనే వాటిని తన వైపుకి వాల్చేసుకుంది. వాస్తవంగా అది మళ్ళీ అప్పీల్ ఛాన్స్ ఉంది. దాంట్లో తేడా వస్తే జగన్ని అరెస్ట్ చేసి బొక్కలో దోస్తారు. ఎందుకు? ఈలోపు అమ్మేసినందుకు గాను. అందుకని జగన్ అక్కడ రివర్స్ అయితే లేదు ఇది మా అన్న ఆస్తి లాగేసుకుంటున్నాడు అన్నటువంటి కోణంలో ఆమె తీసుకొచ్చింది. అసలు నిజాలని వక్రీకరించి వార్తలు రాసే నీచ జర్నలిజం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి దాన్ని ఆ కోణంలో నుంచినే ప్రొజెక్ట్ చేసుకొచ్చే ప్రయత్నం ఇంకా చేసుకుంటూ వస్తున్నారు. లేకపోతే మద్యం ముడుపుల సొమ్ము 100 ఎకరాల భూములు నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకు చెవిరెడ్డి ఎత్తుగడ సిట్ దర్యాప్తులు వెలుగులోకి. ఆ సిట్ దర్యాప్తులు అన్ని వెలుగులోకి వచ్చేస్తుంటే అదేంటో దర్యాప్తు మాత్రం చీకట్లో ఉంటుంది. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఆరోగ్యం హరి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. కొత్త వైద్య కళాశాలల మంజూరు కోసం కేంద్రంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్న రాష్ట్రాలు, మన రాష్ట్రం మాత్రం ఇప్పటికే సిద్ధంగా ఉన్న వాటిని అడ్డుకుని ప్రైవేటు పరం వైఎస్ జగన్ తెచ్చిన కొత్త కాలేజీలను కుట్రపూరితంగా అడ్డుకుంటున్న బాబు సర్కార్. దీంతో మెడికల్ సీట్లు పోవడంతో పాటు నాణ్యమైన వైద్యం, పేదలకు దూరం, మోసపూరిత చర్యలు, తిరోగమన విధానాలతో అంతా స్కాములమయం. సంపద సృష్టి అంటే స్కాములు, ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా ప్రైవేటుకు దోచిపెట్టి కమిషన్లు కాజేయడమేనా అంటున్న వైద్య నిపుణులు, రాజకీయ పరిశీలకులు. అపర సంజీవని ఆరోగ్యశ్రీ బీమా పద్ధతుల అమలు దేశంలోనే అత్యుత్తమంగా అమలైన విధానానికి బాబు సర్కారు ఊరి. బీమా కంపెనీల ప్రధాన లక్ష్యం ప్రీమియం మిగిల్చుకోవడమే. బీమా విధానం నుంచి ఇప్పటికే బయటకు వస్తున్న పలు రాష్ట్రాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నేను మొన్న ప్రస్తావించింది అది. ఇన్సూరెన్స్తో పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా జబ్బు వచ్చిందని ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీలో డాక్టర్ గారు అనుమానం వ్యక్తం చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ కిందకి ఆటోమేటిక్గా ఆ బేస్ చేసుకుని టెస్టులు చేసుకుంటే అక్కడి నుంచి మొత్తం ఖర్చు అంతా వాళ్ళే భరిస్తుంది, ప్రభుత్వమే భరిస్తుంది. ఇక్కడేమో మొత్తం నువ్వు అంతా డయాగ్నోసిస్ చేసుకున్న తర్వాత ఆ జబ్బు ఏదో తేలాక అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు వస్తాయి. అంటే ఈ డబ్బు అంతా వెనక్కి ఇవ్వరు, తర్వాత ట్రీట్మెంట్కి సంబంధించిన డబ్బులు. అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక వ్యక్తికి కిడ్నీల ప్రాబ్లం వచ్చింది, అతనికి షుగర్ ఎప్పటి నుంచినో ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటుంది, నా దగ్గర నువ్వు జాయిన్ అయ్యే నాటికి ఏ రోగాలు లేవని నువ్వు సంతకం పెట్టావు కాబట్టి పాత షుగర్ ద్వారా వచ్చిన జబ్బు కాబట్టి ఇది నేను డబ్బులు కట్టనంటది. అయ్యే జరుగుతున్నాయి అనేకం. షుగర్లు, బీపీలు ప్రతి మనిషికి ఉంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీ మనతో ఒప్పందం కుదుర్చుకునే టైంకి అవి ఏం పట్టించుకోనక్కర్లేదండి అంటారు. ఆ తర్వాత మనం ట్రీట్మెంట్ టైంకి వచ్చేటప్పటికి డాక్టర్ ఏం చెప్తారు, ఎప్పటి నుంచి ఉందంటే మనం చెప్తాం ఒక 5-6 ఏళ్ళ నుంచి షుగర్ ఉందండి, లేకపోతే 3-4 ఏళ్ళ నుంచి బీపీ ఉందండి అనేసి. అదిగో మీరు ఇది మాకు దాచారు కాబట్టి మేము డబ్బులు ఇవ్వమని చెప్తుంటారు. ఇప్పుడు మరి ప్రభుత్వం అట్లాంటి వాళ్ళకి ఎలా చేస్తుందో చూడాలి. చేయించగలిగితే ప్రభుత్వాన్ని గ్రేటు, చేయించలేకపోతే ప్రభుత్వాన్ని మైనస్ అవుద్ది. అట్లాగే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వాళ్ళకి కట్టిన బిల్డింగులు ఆస్తులతో సహా దారాదత్తం చేసి అందులో పీపీపీ ఏంటో అర్థం కాదు. ఇది బహిరంగ కుంభకోణం ఓ రకంగా చెప్పాలంటే. కానీ దాన్ని ఒక అద్భుతమైనటువంటి పథకం కిందన ప్రజల్ని మోసం చేసేటటువంటి నీచ జర్నలిజం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి సాగిపోతుంది. ఇకపోతే నేర చరిత్రలో నెంబర్ 1 అంటూ చంద్రబాబు క్యాబినెట్లో 96% మందిపై క్రిమినల్ కేసులు, ముఖ్యమంత్రి చంద్రబాబుపై 19, నారా లోకేష్పై 17 క్రిమినల్ కేసులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై 8, 5,705 కోట్లతో అత్యంత సంపన్న కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్, ఏడీఆర్ ఎన్ఈడబ్ల్యూ తాజా నివేదికలో వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తారు. ఇంతకుముందు జగన్ మీదన అట్లాగే అత్యధికం కేసులు 40 దాకా ఉన్నాయి. అంతకుముందు సిబిఐ, ఈడీకి సంబంధించినటువంటి కేసులు
ఒక 19 ఉంటే మిగతా అన్నీ కూడా తెలుగుదేశం హయాంలో పెట్టినటువంటి కేసులు ఇప్పుడు పెడుతున్నారు కదా జగన్ మీద. అట్లాగే అప్పుడు నెక్స్ట్ ట్రిప్ చూస్తే హాఫ్ సెంచరీ దాటిపోతాయి కేసులు. ఇప్పుడు వీళ్ళది అంతే, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుని చివరికి నీచమైనటువంటి రాజకీయాలు చేసుకుంటున్నారు. ఎదురోళ్ళు దొంగలు అన్నటువంటిది రాసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. లేకపోతే వరికి ఉరే లక్ష్యం, తలారి ప్రభుత్వం, యూరియా కుతంత్రం, వరి సాగు వద్దంటూ సీఎం చంద్రబాబు పదే ప్రకటనలు, ఖరీఫ్ సీజన్లో 54% విస్తీర్ణంలో సాగయ్యే పంట వరి, అలాంటి వరి సాగును నిర్వీర్యం చేసే దిశగా క్షేత్రస్థాయిలో కుట్రలు, దీనిలో భాగంగా యూరియా దొరకకుండా నాటకాలు. ఒకప్పుడు ధాన్యం ఉత్పత్తులు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్, బియ్యం ఉత్పత్తిలో టాప్ 5లో ఉన్న రాష్ట్రం నేడు 9వ స్థానానికి దిగజారింది. ఇప్పటికే 5.5 లక్షల ఎకరాల మేర తగ్గిన నూనె గింజల సాగు, ప్రస్తుత సీజన్లో కాస్త మెరుగ్గా సాగైన పంటలు వరి, మొక్కజొన్న, వీటి సాగు కూడా తగ్గితే వలసలు భారీగా పెరిగే అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విశాఖ ఉక్కుని కాపాడే బాధ్యత చంద్రబాబుదే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే అధికారంలో ఉన్న పాలకులు చరిత్రహీనులు అవుతారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత సీఎందే అన్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడబోవడం సిగ్గుచేటు, మాపై ఎన్ని కేసులు పెట్టినా వెనకాడేది లేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 26 జిల్లాల్లో ఉద్యమానికి సన్నద్ధం, అఖిలపక్ష రాజకీయ ప్రజా సంఘాల సదస్సులో వక్తలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తురక పాలనలో కునుకు కరువు అంటూ రాజధాని కూతవేటు దూరంలో 5 నెలలుగా మరణ మృదంగా ఏకంగా 45 మంది మృత్యువాత పడిన చోద్యం చూసిన ప్రభుత్వం మీడియాలో వార్తలు వచ్చాక మెడికల్ క్యాంపుల పేరిట హడావిడి, అంతుచిక్కని వ్యాధితో పెద్ద సంఖ్యలో ప్రజలు సతమతం, జ్వరం వచ్చి తగ్గాక అకస్మాత్తుగా రోగనిరోధక శక్తి క్షీణత, ఆ తర్వాత ఆర్గాన్ ఫెయిల్యూర్తో మృత్యువాత, అప్పులు చేసి లక్షల్లో ఖర్చు పెట్టిన దక్కని ప్రాణాలు, మెలియోడోసిస్ ఇన్ఫెక్షన్ అంటున్న వైద్య శాఖ స్పష్టమైన కారణాలు తెలియక బిక్కుబిక్కుమంటున్న జనం, సురక్షిత మంచినీరు దొరకని ఈ గ్రామంలో 5 బెల్ట్ షాపులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జనసేన నేత బూతు పురాణం అంటూ వీరమహిళపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన నాయకుడు, లాడ్జీలో అసభ్య చేష్టలు 5 నెలల తర్వాత వెలుగులోకి వీడియో సోషల్ మీడియాలో వైరల్. జనసేన నాయకురాలు నా పార్టీ ప్రకాశం జిల్లా నేత అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా లాడ్జీలో అసభ్య చేష్టలకు దిగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 5 నెలల తర్వాత వీడియో వెలుగులోకి రాగా జిల్లాలో ఇదే హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళ్తే ఏడాది మార్చి 14 పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరిగింది. ఆ సభకు ప్రకాశం జిల్లా నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు బస్సులో వెళ్లారు. పేకల దాకా మద్యం సేవించిన ఒక నాయకుడు బస్సులో ఉన్న మహిళా నాయకురాలతో ఘర్షణ పడ్డాడు. రాయిలేని భాషలో అసభ్య పదజాలంతో తిట్టాడు. అందరెదుట ప్యాంటు జిప్పు తీసి చూపిస్తూ దూషించాడు. దీంతో జనసేన నాయకులు బస్సులోనే కొట్టుకున్నారు. ఇదంతా జనసేనలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకుడు అల్లుడు వీడియో తీసినట్టు ప్రచారం జరుగుతుంది. పిఠాపురం చేరుకున్న తర్వాత వాళ్ళు మరింత రెచ్చిపోయారు. వీళ్ళంతా జనసేనలోని జిల్లా స్థాయి పదవుల్లో ఉన్నవారే కావడం గమనార్హం. పిఠాపురం చేరుకున్నాక వాళ్ళు ఒక లాడ్జీలో దిగారు. ఒకళ్ళ మీద మరొకళ్ళు పడుకుని మహిళల గురించి అశ్లీల పదాలు మాట్లాడుతూ వెకిలి చేష్టలు చేశారు. ఈ వీడియోలో వెకిలి చేష్టం చేసిన వారిలో ఒకరిని స్థానికంగా ఉండే దేవాలయ ట్రస్ట్ బోర్డుకి చైర్మన్గా ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. ఇంకో వ్యక్తిని ఒంగోలు మార్కెట్ కమిటీలో కీలక పదవులు నియమించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జిల్లాలో కీలకంగా ఉన్న జనసేన నేత ముఖ్య అనుచరులుగా ఉన్న వీళ్ళు గతంలో అదే పార్టీకి చెందిన రాష్ట్ర నాయకురాలు రాయపాటి అరుణపై దాడి చేశారు. దీంతో ఉలిక్కిపడిన జనసేన అధిష్టానం పరువు కాపాడుకునే పనిలో పడింది. జిల్లా నేతల క్లాస్ పీకడంతో పాటు ఈ ఎపిసోడ్ ప్రధాన కారకుడైన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. ఆ నేతను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఆదేశించినట్టు చెప్తున్నారు. జనసేన నాయకులు బూతు పురాణం వీడియోని జనసేన నాయకులు సోషల్ మీడియాకు విడుదల చేసినట్టు ప్రచారం జరుగుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం, గన్నవరం నుంచి బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమైన విమానం రన్వేపై టేకాఫ్ సమయంలో ఢీకొట్టిన పక్షి, అప్రమత్తమైన విమానాన్ని నిలిపేసిన పైలట్లు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి గురువారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం తప్పింది. విమానం రన్వేపై టేకాఫ్కి సిద్ధమవుతున్న సమయంలో ఇంజిన్ రెక్కల వద్ద పక్షి ఢీకొట్టింది. అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే నిలిపేయడంతో పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు బయటపడ్డారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కారుతో ఢీకొట్టి వేట కొడవళ్లతో నరికి ధర్మవరంలో రౌడీ షీటర్ దారుణ హత్య, బైక్పై వెళ్తుండగా దాడి, సీసీ కెమెరాలు నిక్షిప్తం, హతుడు పలు హత్య కేసులు నిందితుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఓ ఐఏఎస్ దుర్మార్గం అన్నటువంటి వార్తని రాసింది. హైదరాబాద్లో వివాహేతర సంబంధం అనుమానంతో ఆమెను కొట్టిన అధికారి, తీవ్రంగా గాయపడి ఆ మహిళ మృతి, పోలీస్ కేసు కాకుండా గోల్మాల్, ఏమీ ఎరగనట్టుగా విజయవాడకు వచ్చి విధులు అంటూ ఆయన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి హైదరాబాద్లో ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అందులోనూ అనుమానాలు, గొడవలు, ఇది కాస్త ఘర్షణకు దారితీసింది. ఆ మహిళను కొట్టడం, తలకు తీవ్ర గాయం కావడంతో మరణించింది. అయితే ఆయన తన పలుకుబడినంత ఉపయోగించి పోలీస్ కేసు కాకుండా చూసుకున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాల సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకప్పుడు సౌమ్యుడు, మంచివాడే, ఇప్పటికీ పైకి చూడడానికి అలాగే కనిపిస్తారు. ఏపీ కేడర్కి చెందిన ఆయన గతంలో ముఖ్యమంత్రి పేషీలో కూడా పనిచేశారు. జగన్ హయాంలో కీలకమైనటువంటి శాఖ ఆయన ముఖ్యమైనటువంటి అధికారిగా పనిచేశారు. ఇందులో కూడా మళ్ళీ జగన్ తీసుకురావాలన్నమాట. ఈ నీచ జర్నలిజానికి అడ్డు అదుపు ఏమీ ఉండదన్నమాట. లేకపోతే సీసాలో భూతం అంటూ మద్యం సొమ్ముతో చెవిరెడ్డి భూముల దంద అంటూ ఈ పేపర్లో ఈ భూతాలు రాస్తున్న వార్తలు నడుస్తున్నాయి. లేకపోతే కౌంట్ డౌన్ అంటూ
పెరిగేవేంటి తగ్గేవేంటి జీఎస్టీ రేట్లు మారే 22వ తేదీపైన అందరి దృష్టి టీవీలు రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మెషిన్లపై 1500 నుంచి 45,000 వరకు తగ్గే ఛాన్స్ 13% వరకు తగ్గనున్న ఐస్ క్రీముల ధరలు ద్విచక్ర వాహనాలపై 25,000 వరకు మిగులు జిమ్ములు సెలూన్లపై పన్ను 5% తగ్గింపు ₹100 సినిమా టికెట్లపై తగ్గిన పన్ను స్విగ్గీ జొమాటో ఫుడ్ డెలివరీ కాస్త భారం ఐపీఎల్ టికెట్లపై 40% పన్ను మోత బిజినెస్ ఫస్ట్ క్లాస్ టికెట్లు మరింత ప్రియం జీఎస్టీ లబ్ధి వినియోగదారుడికి అందేనా పాత కొత్త సరుకులు అంటూ వ్యాపారులు కొర్రీలు పెడతారంటూ ప్రజల్లో అనుమానాలు సరుకు ఎప్పటిదైనా లాభం ప్రజలకు చేరాల్సిందే విక్రయదారుల అక్రమాలకు పాల్పడితే ఫిర్యాదు చేయొచ్చు అంటూ జీఎస్టీ కమిషనర్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే ఆరోగ్యం వస్తూ అంటూ యూనివర్సిటీ హెల్త్ పాలసీ కేబినెట్ ఆమోదం ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా కవరేజ్ రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు లబ్ధి 3,257 చికిత్సలు ఉచితంగా పొందే అవకాశం 2.5 లక్షల వరకు చెల్లించనున్న బీమా సంస్థలు 2.5 లక్షలు దాటితే ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలోకి ఉద్యోగులు పెన్షనర్లు ఏపీఎల్ ప్రజలకు మేలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఒకే గ్రామంలో 23 మంది చనిపోతే ఏం చేస్తున్నారు అంటూ వైద్య వ్యవస్థ ఏం చేస్తుంది తురకపాలెం మరణాలపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం ఒక గ్రామంలో 3 నెలల వ్యవధిలో 23 మంది చనిపోతే క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్య వ్యవస్థ ఏం చేస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో చోటు చేసుకున్న వరుస మరణాలపై గురువారం ఆయన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ డిఎంఈ డాక్టర్ జి రఘునందన్లతో సమీక్ష జరిపారు. కేవలం వ్యవస్థాగత లోపాల కారణంగా ఇంత నష్టం జరిగిందని స్థానిక ఏఎన్ఎంలు మిగతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తురకపాలెం ఘటన నేపథ్యంలో సర్వైలెన్స్ నిఘా వ్యవస్థలో తగిన మార్పులు చేయాలన్నారు. కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ప్రతిపాటి శాస్త్రసభ్యుడు బోర్ల రామాంజనేయులు డిఎంహెచ్ఓ విజయలక్ష్మితో కలిసి గురువారం కమిషనర్ వీరపాండ్యన్ ఆ గ్రామంలో పట్టించారు. ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించి బాధితులకు అందిస్తున్న వైద్య సేవలను పరీక్షల గురించి అడిగి అధికారులు తెలుసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చనిపోయినటువంటి వాళ్ళందరూ దళితులు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన కాలనీలో కనీసం పరిహారం మాట కూడా ఎత్తట్లేదు. ప్లస్ అసలు అక్కడ ఏంటి అన్నది ఇప్పటికీ స్పష్టత రావట్లేదు. మరి ఇదంతా పరిపాలన అద్భుతం అనుకోవాలా ఏంటి అనేది తెలియనటువంటి అంశం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.